ఎవ్రీవన్, నమస్తే. నేను మీ శాంత్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ డిస్కవరీ ఆఫ్ డెస్టినీ. ఈరోజు మనం హైదరాబాద్ టు ఢిల్లీ బై రోడ్ కార్లో ఎలా వెళ్ళాలి, ఏ రోడ్లో వెళ్తే త్వరగా వెళ్తాం, ఏ రూట్లో వెళ్తే సేఫ్గా వెళ్తాం, అసలు లాంగ్ డ్రైవ్ కంఫర్టబుల్గా ఉంటుందా, దారిలో ఇబ్బందులు ఏమన్నా ఉంటాయా, ఈ విషయాలు తెలుసుకుందాం రండి. అలాగే ఈ రూట్లో రోడ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, హిస్టారికల్ ప్లేసెస్, టెంపుల్స్, అలాగే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏమున్నాయో ఈ వీడియోలో కవర్ చేద్దాం. హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్ళడానికి గూగుల్ మ్యాప్స్లో 3 రూట్స్ అవైలబుల్గా ఉన్నాయి. దాంట్లో యావరేజ్గా 29 to 32 అవర్స్ టైం పడుతుంది. రూట్ నెంబర్ 1 వచ్చేసి హైదరాబాద్, నాగ్పూర్, సాగర్, గ్వాలియర్, ఝాన్సీ, ఆగ్రా దాటుకుని ఢిల్లీకి చేరుతుంది. ఈ రూట్లో డిస్టెన్స్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1560 కిలోమీటర్స్ ఉంటుంది. అలానే ట్రావెల్ టైం అప్రాక్సిమేట్లీ 30 అవర్స్ పడుతుంది. ఇది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ మీదుగా ఢిల్లీని టచ్ చేస్తుంది. అలాగే రూట్ 2 వచ్చేసి హైదరాబాద్, నాగ్పూర్, బేతుల్, భోపాల్, కోటా మీదుగా ఢిల్లీని చేరుకుంటుంది. ఈ రూట్లో డిస్టెన్స్ వచ్చేసి 1640 కిలోమీటర్స్ వస్తుంది. టైం మాత్రం సేమ్ 30 అవర్స్ అప్రాక్సిమేట్గా పడుతుంది. ఈ రూట్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మీదుగా ఢిల్లీని టచ్ చేస్తుంది. ఇక థర్డ్ రూట్ వచ్చేసి హైదరాబాద్, నాగ్పూర్, బేతుల్, ఇండోర్, ఉజ్జయిన్, కోటా మీదుగా ఢిల్లీని చేరుకుంటుంది. ఈ రూట్ డిస్టెన్స్ వచ్చేసి 1700 కిలోమీటర్లు అండ్ ట్రావెల్ టైం వచ్చి అప్రాక్సిమేట్గా 31 అవర్స్. ప్రస్తుతం మనం ఎంచుకున్న రూట్ నెంబర్ 3 హైదరాబాద్, నాగ్పూర్, బేతల్, ఇండోర్, ఉజ్జయిన్, కోటా మీదుగా ఢిల్లీ. ఈ రూట్లో చాలా వరకు రోడ్ కండిషన్స్ బాగున్నాయి మరియు ఎక్స్ప్రెస్ హైవేస్ ఉన్నాయి. రూట్ నెంబర్ 3లో ఇండోర్ తర్వాత ఉజ్జయిన్ ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది. దాని తర్వాత ముంబై టు ఢిల్లీ NE4 ఎక్స్ప్రెస్ హైవే ఉంది. ఈ రోడ్లు కొత్తగా నిర్మించినారు కాబట్టి ఈ రోడ్ కండిషన్స్ చాలా బాగుంటుంది. ఈ 3 రూట్స్ కూడా వయా నాగ్పూరే వెళ్తాయి. మన కన్వీనియన్స్ కోసం ఈ జర్నీని 3 పార్ట్స్గా చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి హైదరాబాద్ టు నాగ్పూర్. ఈ రూట్లో రోడ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ బ్రేక్ తీసుకోవాలి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై ఉన్నాం. మన జర్నీ మార్నింగ్ 5 o'clock ECL దగ్గర స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం టైం వచ్చేసి 5:28. ఔటర్ రింగ్ రోడ్ పైన మనం ఎగ్జిట్ నెంబర్ 6 దగ్గర OR-0 నుంచి దిగిపోయి రైట్ తీసుకొని ఢిల్లీ వయా నాగ్పూర్ NH-44 పైకి చేరుకోవాలి. ఎగ్జిట్ 6 ORR పై మెడ్చల్ దగ్గర ఉంటుంది. ఎగ్జిట్ సైన్ బోర్డ్స్ అన్ని వైపుల నుంచి కనపడుతూ ఉంటాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చినా మొదట ఈ మెడ్చల్ దగ్గర NH-44 చేరుకోవాలి. మనం ఇప్పుడు NH-44 పై మెడ్చల్ దగ్గర ఉన్నాం. ఇదే మెడ్చల్. టైం 5:40. నాగ్పూర్ 471 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ట్రావెల్ టైం వచ్చి అప్రాక్సిమేట్లీ 9 అవర్స్.
టైం వచ్చేసి 8:23 అవుతుంది. నాగ్పూర్ 316 కిలోమీటర్స్, 2 అవర్స్ ట్రావెల్ చేశాము, 100 కిలోమీటర్స్ కవర్ చేశాము. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే 20 కిలోమీటర్స్లో నిజామాబాద్ వస్తుంది. అలానే 50 కిలోమీటర్స్లో జ్ఞాన సరస్వతి అమ్మవారి టెంపుల్ ఉంటుంది బాసరాలో. వీలైతే కవర్ చేయండి. అలాగే ఈ పక్కనే 5 కిలోమీటర్స్ దూరంలో డిచ్పల్లి రామాలయం ఉంటుంది. దీన్ని లోకల్ పబ్లిక్ రామాలయం కిల్లాగా పిలుస్తారు. దీన్ని 14th సెంచరీలో కాకతీయ రాజులు నిర్మించారు. వీలైతే దర్శించుకోండి. ఇప్పుడు టైం 8:35. మనం ఇప్పుడు ఆర్మూర్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ నుంచి ఆదిలాబాద్ 112 కిలోమీటర్స్, అలాగే నాగ్పూర్ 300 కిలోమీటర్స్. టైం 9:12. నిర్మల్ దగ్గరలో ఉన్నాం. నాగ్పూర్ ఇంకా 272 కిలోమీటర్స్. ఈ ప్లేస్ చాలా ఫేమస్ ఫర్ వుడన్ టైస్, అంటే చెక్క బొమ్మలు. నిర్మల్ పెయింట్స్ కూడా చాలా ఫేమస్, హై క్వాలిటీతో ఉంటాయి. అలాగే బంగారు రంగులో బాగా ఆకట్టుకుంటాయి. రోడ్డు చాలా బాగుంది. మనం జర్నీ చేస్తున్న కారు మారుతి సుజుకి సియాజ్ ఆల్ఫా హైబ్రిడ్ హై ఎండ్ మోడల్. దీంట్లో క్రూజ్ ఆప్షన్ ఉంది. ప్రస్తుతం మనం 100 km/h స్పీడ్ సెట్ చేసి పెట్టుకున్నాం. క్రూజ్ కంట్రోల్ అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్ డ్రైవ్లో రోడ్ స్మూత్గా ఉంటే, లాంగ్ విజన్ క్లియర్గా ఉన్నప్పుడు డ్రైవింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. క్లచ్ బ్రేక్పై కాళ్ళు తీసి రిలాక్స్గా ఉంచవచ్చు. రైట్ హ్యాండ్ దగ్గర స్టీరింగ్పై ఈ ఫెసిలిటీ ఇచ్చారు. కాబట్టి ఎమర్జెన్సీలో క్రూజ్ క్యాన్సిల్ చేస్తే 100 మీటర్స్ లోపు ఆల్మోస్ట్ కార్ కంట్రోల్లోకి వస్తుంది. అదే కాకుండా బ్రేక్ మీద కాలు పెట్టగానే కూడా క్రూజ్ కంట్రోల్ అవుతుంది. మనం ఇప్పుడు ఆదిలాబాద్ కావల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాం. ఈ ఏరియాలో చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి. దీంట్లో ఎక్కువ ఫేమస్ వాటర్ ఫాల్ వచ్చేసి కొంతల వాటర్ ఫాల్. మీరు సెప్టెంబర్ ఫిబ్రవరి మధ్యలో కనుక ట్రావెల్ చేస్తూ ఉంటే వీలైతే విజిట్ చేయండి. ఇప్పుడు టైం 10:12. ఆదిలాబాద్ ఈసీఎల్ నుంచి ఇప్పటి వరకు మనం 5 అవర్స్ ట్రావెల్ చేశాం. అలాగే 300 కిలోమీటర్స్ కవర్ చేశాం. మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ దగ్గరలో ఉన్న హోటల్స్ కానీ రెస్టారెంట్లో కానీ చేయండి. ఈ పక్కన కనపడుతుందే ఆదిలాబాద్ ఎంట్రన్స్. మేమైతే ఇక్కడే తెలంగాణ మహారాష్ట్ర స్టేట్ బార్డర్ కన్నా ముందు రోడ్డు పక్కనే టిఫిన్ సెంటర్లో బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసుకున్నాం. ఇదే మా ఫ్యామిలీ. ఈ ప్లేస్ తర్వాత మళ్ళీ 2 అవర్స్ వరకు మాకు బ్రేక్ఫాస్ట్కి అనుకూలంగా ఎక్కడా కనపడలేదు, ఏ హోటల్ కనపడలేదు. సో సజెస్ట్ టు టేక్ ద బ్రేక్ఫాస్ట్ ఇన్ దిస్ లొకేషన్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద బార్డర్ ఆర్ మహారాష్ట్ర. తెలంగాణ మహారాష్ట్ర బార్డర్. టైం 11 o'clock. నాగ్పూర్ ఇక్కడ నుంచి 170 కిలోమీటర్స్. ఈ బార్డర్ తెలంగాణ మహారాష్ట్రని పెన్గంగా రివర్ 2 రాష్ట్రాలుగా వేరు చేస్తుంది. ఇక్కడ కొంచెం రోడ్ వేరియేషన్ ఉంటుంది, కానీ తర్వాత రోడ్ చాలా బాగుంది. టైం 12 o'clock. ఇక్కడ నుంచి నాగ్పూర్ ఇంకా 123 కిలోమీటర్స్. మనము కతారా వడికి దగ్గరలో ఉన్నాం. ఇప్పటి వరకు రోడ్ బాగానే ఉంది. టైం 1 o'clock. ఇప్పుడు మనం జంపా సర్కిల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి నాగ్పూర్ ఇంకా 64 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటాం. ఆల్మోస్ట్ నాగ్పూర్ రీచ్ అయ్యాం. నాగ్పూర్ సిటీకి 2 రింగ్ రోడ్స్ ఉన్నాయి. అవుటర్ రింగ్ రోడ్ ఒకటి, న్యూ అవుటర్ రింగ్ రోడ్ ఒకటి. ఒకవేళ మీరు NH44 పై స్ట్రైట్గా ఢిల్లీ వెళ్ళాలనుకుంటే మ్యాప్ని తగినట్లుగా సెట్ చేసుకోండి. ఒకవేళ రూట్ నెంబర్ 2 లేదా రూట్ నెంబర్ 3 వెళ్ళాలనుకుంటే ప్రస్తుతం సిటీ లోపల నుంచి వెళ్ళడమే బెటర్. మేము వెళ్ళినప్పుడు ట్రాఫిక్ నార్మల్గానే ఉంది. అలాగే రోడ్ చాలా బాగుంది. నాగ్పూర్ మన కంట్రీకి ఈస్ట్ వెస్ట్ నుంచి నార్త్ సౌత్ నుంచి సెంటర్ పాయింట్.
హిస్టారికల్గా కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. టైం 2:15 PM. మనం నాగ్పూర్ చేరుకున్నాం. టోటల్ 500 కిలోమీటర్స్ 9 అవర్స్లో కవర్ చేశాం. ఇంతటితో మన హైదరాబాద్ టు నాగ్పూర్ బై రోడ్ ట్రిప్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. నాగ్పూర్లో చాలా ఇంపార్టెంట్ హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి, అలాగే టెంపుల్స్ ఉన్నాయి. వాటి గురించి డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఈ వీడియో మెయిన్ పర్పస్ వచ్చేసి బై రోడ్ లాంగ్ డ్రైవ్ జర్నీ కంఫర్ట్, అలాగే రోడ్ కండిషన్స్ గురించి. కాబట్టి మనం ఎక్కువగా ప్లేసెస్ గురించి ఎక్కువగా ఇక్కడ డిస్కస్ చేయడం లేదు. అలాగే టోల్ గేట్స్ కోసం కూడా 3000 రూపీస్కి 200 ట్రిప్స్ ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి వాటి గురించి కూడా ఈ వీడియోలో మనం ఎక్కువగా డిస్కస్ చేయట్లేదు. మనము వీడియో బిగినింగ్లో చెప్పినట్టుగా హైదరాబాద్ టు ఢిల్లీ 3 రూట్స్ ఉంటాయి. ఫస్ట్ రూట్ వచ్చేసి NH-44 హైదరాబాద్ టు నాగ్పూర్ వయా ఆగ్రా ఢిల్లీ. మనం వెళ్ళేది ఇక్కడ నుంచి లెఫ్ట్లో వెళ్తున్నాం బేతుల్ మీదుగా. ఈ రూట్లో 2 రూట్లలో మనం ఢిల్లీ చేరుకోవచ్చు. ఒకటి వయా ఇండోర్, సెకండ్ వచ్చేసి వయా భోపాల్. మనం ఇప్పుడు వయా ఇండోర్ వెళ్తున్నాం, ఎందుకంటే ఈ రూట్లో 12 జ్యోతిర్లింగాల్లో చాలా ఇంపార్టెంట్ జ్యోతిర్లింగాలైన ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్, అలాగే ఓంకారేశ్వర టెంపుల్ ఈ రూట్లో వస్తాయి. కాబట్టి మనం ఈ రూట్ ఎంచుకోవడం జరిగింది. నాగ్పూర్, ఇండోర్, ఉజ్జయిన్ ట్రిప్ పార్ట్ 2లో వివరించడం జరిగింది. అలాగే ఉజ్జయిన్, కోటా, ఢిల్లీ పార్ట్ 3లో వివరించడం జరిగింది. అవసరం అనుకుంటే చెక్ చేసుకోండి. అలాగే ఈ రూట్ గురించి కానీ లేదంటే ఈ ట్రిప్ గురించి కానీ ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.